చేవెళ్ల పార్లమెంటు పరిధిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. శేర్లింగంపల్లిలోని వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదరాబాద్ నగర్ లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. తనను మరోసారి ఆదరిస్తే నియోజకవర్గాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు రంజిత్ రెడ్డి. అమూల్యమైన ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోందని చెప్పారు. ఇచ్చిన 6 గ్యారంటీలను విడతల వారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్ తో పాటు ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు, నాకు అత్యంత సన్నిహితుడు జగదీష్ గౌడ్ గారు, సీనియర్ యువ నాయకులు రఘునాథ్ యాదవ్ గారు, ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారు, మన ఇస్మాయిల్ గారు, తాహిర్ భాయ్ గారు, శిరీష గారు, మైపాల్ యాదవ్ గారు, యువ నాయకుడు జీవీఆర్ గారు, మన లేడీస్ అక్క పిల్లలు అన్నదమ్ములు ఇంత పెద్ద ఎత్తున ఇవాళ పాపిరెడ్డి కాలనీ టు చంద్రనగర్ ఇంత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీసి అందరు ప్రతి ఒక్కరు ఒకటే కంటెంట్, ఒకటే గలం, ఒకటే బలం, ఒకటే దళం అంటున్నారు. హస్తం గుర్తుకే మన ఓటు. రేవంత్ రెడ్డి గారు చేపట్టిన 6 గ్యారెంటీలు అమలు చేసే దిశలో ప్రభుత్వం నడుస్తుంది. మాకు ఇంకేం కావాలి? మాకు కావాల్సిన టైంకి నీళ్లు కావాలి, కరెంటు కావాలి, రోడ్లన్నీ బాగుండాలి. ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి గారు చూస్తా అని చెప్పిండ్రు. రాబోయే 10 సంవత్సరాలకు ఏ ట్రాఫిక్ జామ్ లేకుండా అంతా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి పర్ఫెక్ట్ నడుస్తున్న ప్రభుత్వానికి మేము చేతులు ఇస్తాం. ప్రతి ఒక్కరం చేయి కలిపి చేయి గుర్తును బలపరిచి రేవంత్ రెడ్డిని బలపరిచేందుకు నేను రంజిత్ రెడ్డిని, స్థానిక చేవెళ్ల సిట్టింగ్ ఎంపీని, మరోసారి చేవెళ్ల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున చెయ్యి గుర్తు మీద కాంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి లోకల్స్ ఇంతమంది కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి అక్కడికి వెళ్ళి వారికి ప్రతి ఒక్కరు నాయకులు బయటకు వచ్చి మేమున్నామన్నా నువ్వు ముందున్నాడు అంటుండ్రు. రేవంత్ రెడ్డి డైరెక్షన్ నడుస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పినట్టు రాబోయే 20 రోజులు మీరు కష్టపడండి, దాని తర్వాత 5 సంవత్సరాలు నేను ఉన్నా అని చెప్పి నేను చెప్పడం